హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి, మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అనేది చెప్పడం జరుగుతుందండి. డైలీ నేను వీడియోస్ అనేవి పెడుతున్నాను. 8th క్లాస్ సంబంధించి ఇది 28, 29 వీడియో అండి. నాకు అంత ఐడియా లేదు. డైలీ వీడియోస్ అనేది చేస్తున్నాను, అందువల్ల ఐడియా లేదండి. ఒకసారి చెక్ చేసుకోండి ఛానల్లో. దీనికి ముందు మనం 3rd క్లాసు తెలుగు టెక్స్ట్ బుక్, 4th, 5th, 6th, 7th అనేవి తెలుగు టెక్స్ట్ బుక్లు మాత్రం కంప్లీట్ అయిపోయాయండి. లెసన్ వైజ్ చెప్పాను అన్నీ కూడా. ఒకసారి ఛానల్ చెక్ చేయండి, వీడియోస్ అన్నీ అందులో ఉంటాయి. మనకి డిఎస్సికి సంబంధించి మన ఛానల్లో ఒక ప్లేలిస్ట్ అనేది ఉందండి. అదే జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అండి. జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మనకి డిఎస్సికి సంబంధించి అన్ని బిట్స్ కూడా అందులో ఉన్నాయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్పడం జరిగింది. మనకి ఇది 8th క్లాస్ ప్రజెంట్ అవుతుందండి. మనకి 8th క్లాస్ అయిన వెంటనే తెలుగు మెథడాలజీస్ అన్ని చెప్పుకుంటామండి. తెలుగు మెథడాలజీ కంప్లీట్ చేసుకుంటాం. మనకి ఇప్పుడు 8th అయిన వెంటనే మనం తెలుగు మెథడాలజీ చెప్పుకుంటామండి. అందులో మనకి మెథడాలజీ కూడా మంచి మార్క్స్ అనేవి వస్తాయి. మంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. నేను డైలీ డిఎస్సికి సంబంధించి వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటానండి. చాలామంది వీడియోస్ అసలు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం అసలు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. నిన్న వీడియోస్ కంటిన్యూస్ అండి. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. ఓకే అండి, మనం టాపిక్లోకి వెళ్దాము. ఈరోజు లెసన్ ఏంటంటే 8th క్లాస్లో మనకి సందేశం అండి. లెసన్ పేరు ఏం పేరంటే సందేశం అండి. ఈ సందేశం పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే పద్యం అండి. సందేశం అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే పద్యం. ఇతివృత్తం అంటే ఏంటంటే జాతీయ సమైక్యత అండి. జాతీయ సమైక్యత. ఇతివృత్తం ఏంటంటే జాతీయ సమైక్యత. ప్రక్రియ ఏంటంటే పద్యం అండి. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే సందేశం పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే భిన్న సంస్కృతులకు సంప్రదాయాలకు నిలమైనది మన దేశం. భిన్నత్వం లేఖత్వంతో ప్రపంచ ప్రసిద్ధిని పొందిన మన దేశ గొప్పతనాన్ని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను గురించి తెలియజేయడమే ఈ సందేశం అనే పాఠం యొక్క ఉద్దేశం అండి. ఒకసారి చూడండి. భిన్న సంస్కృతులకు సంప్రదాయాలకు నిలయమైనది మన దేశం. భిన్నత్వం ఏకత్వంతో ప్రపంచ ప్రసిద్ధి పొందిన మన దేశ గొప్పతనాన్ని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను గురించి తెలియజేయడమే ఈ సందేశం పాఠం యొక్క ఉద్దేశం అండి. అలాగే ఈ పాఠం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ వారు ప్రచురించిన సమైక్య భారతి కవితా సంకలనం ఉంది ఈ సందేశం అనే పాఠం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ వారు ప్రచురించిన సమైక్య భారత కవిత సంకలనం ఉంది ఈ సందేశం అనే పాఠం అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే సురగాలి తిమోతి జ్ఞానానంద కవి. ఇది రాసింది ఎవరంటే సురగాలి తిమోతి జ్ఞానానంద కవి అండి. వీరు బొబ్బిలి తాలూకా పెదపెంకి గ్రామంలో జన్మించారండి. తెలుగు పండితులుగా పనిచేశారు. ప్రాథమిక విద్యార్థి దశలోనే ఆసువుగా చేస పద్యాలు చెబుతూ దీనబంధు శతకాన్ని రచించారు. ఇతను ఆమ్రపాలి, పాంచజన్యం, క్రీస్తు శతకం, నా జీవిత గాథ, కూలీ నుండి కళాప్రపూర్ణ వరకు, పర్జన్యం, గోల్కొండ అనేవి వీరి యొక్క రచనలు. సురగాలి తిమోతి జ్ఞానానంద కవి. వీరు బొబ్బిలి తాలూకా పెదపెంకి గ్రామంలో జన్మించారండి. తెలుగు పండితులుగా పనిచేశారు. ప్రాథమిక విద్యార్థి దశలోనే ఆసువుగా సీస పద్యాలు చెబుతూ దీనబంధు శతకాన్ని రాశారు ఇతను. ఆమరపాలి పాంచజన్యం, క్రీస్తు శతకం, నా జీవిత గాథ, కూలీ నుండి కళాప్రపూర్ణ వరకు, పర్జన్యం, గోల్కొండ అనేవి ఇతని యొక్క రచనలు అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 1975లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును పొందారనమాట 1975లో అండి. అలాగే మనకి రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం కూడా అందుకున్నారు ఇతను. వీరిని భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. అలాగే సరళమైన శైలితో సామాజిక చైతన్యాన్ని అందించారు ఇతను. 1975లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును పొందారు. రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ పురస్కారం అందుకున్నారండి. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. వీరిని భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. సరళమైన శైలితో సామాజిక చైతన్యాన్ని అందించారు. అలాగే ఉత్పలమాల గణాలండి, అది గ్రామర్ పాయింట్ ఈ లెసన్కి సంబంధించి చూడండి. ఉత్పలమాల గణాలు ఏంటంటే భరణ బభరవ,
యతి స్థానం 10వ అక్షరం ఉంటుందండి. ప్రాస నియమం ఉంటుంది. మొత్తం అక్షరాలు ఇందులో 20 ఉంటాయండి. ఒకసారి చూడండి ఉత్పలమాలకు సంబంధించి. ఉత్పలమాలలో గణాలు ఏంటంటే భరణ బభరవ్ అండి. యతి స్థానం 10వ అక్షరం, ప్రాస నియమం ఉంటుంది. మొత్తం అక్షరాలు 20 అండి. అలాగే చంపకమాల గణాలు చూడండి. నజభజ జజర అండి. నజభజ జజర. యతి స్థానం 11 అక్షరం అండి. ఉత్పలమాలకైతే మనకి 10వ అక్షరం అవుతుంది. యతి స్థానం అలాగే చంపకమాలకి 11 అక్షరం. మొత్తం అక్షరాలు ఇక్కడ 21 ఉంటుందండి. ఇక్కడ ఉత్పలమాలలో అయితే 20 అక్షరాలు. 10వ అక్షరం మనకి ఏంటంటే మనకి ఇక్కడ 10వ అక్షరం యతి 10వ అక్షరం అండి. అలాగే మనకి చంపకమాలలో 11 అక్షరం యతి అండి. అలాగే ఇందులో 21 అక్షరాలు అనేవి ఉంటాయి. అలాగే ఈ సందేశం పాటకు సంబంధించి బిట్స్ కూడా మనకి ఇచ్చారు. ఆ బిట్స్ అనేవి మనం ఇప్పుడు ఎలా వస్తాయని చెప్పుకుందామండి. చూడండి, సందేశం పాఠ్యభాగ కవి ఎవరు? సందేశం పాఠం యొక్క కవి ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, రావూరి వెంకట సత్యనారాయణరావు, నండూరి రామ్మోహన్ రావు, అలాగే ఎస్టి జ్ఞానానంద కవి, 4 సురగాలి తిమోతి రాజాజీ అండి. ఈ నలుగురిలో ఎవరని అడుగుతున్నారు. చూడండి, మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ఎస్టి జ్ఞానానంద కవి. ఎస్టి జ్ఞానానంద కవి. సందేశం పాఠ్యభాగ కవి ఎవరంటే ఎస్టి జ్ఞానానంద కవి. సందేశం పాఠం ప్రక్రియ ఏంటి? సందేశం పాఠం యొక్క ప్రక్రియ ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, పద్యం, రెండవది వచన కవిత, మూడవది వ్యాసం, నాలుగవది నాటిక. నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, పద్యం. సందేశం పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే పద్యం అండి. అలాగే సందేశం పాఠం ఇతివృత్తం ఏంటి అని అడుగుతున్నారు. సందేశం పాఠం యొక్క ఇతివృత్తం ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, మనకి ఇక్కడ సంస్కృతి, మానవ సంబంధాలు, సామాజిక స్పృహ, జాతి సమైక్యత, పర్యావరణం. నాలుగింట్లో ఏంటి సందేశం పాఠం యొక్క ఇతివృత్తం ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, జాతీయ సమైక్యత అండి. ప్రక్రియ ఏంటంటే మనకి పద్యం అండి. అలాగే ఇతివృత్తం ఏంటంటే జాతీయ సమైక్యత. ఏ గంగానది బ్రహ్మపుత్రయును నీ కృష్ణమ్మ కావేరియన్ అనే ఈ పద్యపాదం ఏంటి? ఈ గంగానది బ్రహ్మపుత్రయును నీ కృష్ణమ్మ కావేరియున్ ఈ పద్యపాదం ఏంటి? శార్దూలమా, మత్తేపమా, తేటగీత, ఆటవెల్ద. నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, శార్దూలం అండి. ఈ గంగానది బ్రహ్మపుత్రయును నీ కృష్ణమ్మ కావేరియున్ అనేది ఈ పద్యం అనేది మనకి శార్దూలం కింద రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు చూడండి, 5వది, నిఖిల ధరణికి శాంతి నేర్పినట్టు ఈ పద్యపాదం ఏంటి? నిఖిల ధరణికి శాంతి నేర్పినట్టు ఈ పద్యపాదం ఏంటి? తేటగీత, సీసమ, మత్తేబమ, తేటగీత. ఏదని అడుగుతున్నారు. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, తేటగీత అండి. నిఖిల ధరణికి శాంతి నేర్పినట్టు ఈ పద్యపాదం ఏంటంటే తేటగీతి అండి. నెక్స్ట్ మనకి క్రింది వాటిని ఎస్టి జ్ఞానానంద కవి రచనలు ఏంటి? క్రింది వాటిలో జ్ఞానానంద కవి రచనలు ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, పాంచజన్యం, రెండోది క్రీస్తు శతకం, మూడోది నా జీవిత గాథ, 3 గంగా నుంచి వాల్గా వరకు. నాలుగింట్లో ఏంటి మనకి ఎస్టి జ్ఞానానంద కవి యొక్క రచనలను అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, పాంచజన్యం, అలా క్రీస్తు శతకం, నెక్స్ట్ నా జీవిత గాథ. ఈ 3 కూడా మనకి ఎస్టి జ్ఞానానంద కవి యొక్క రచనలండి. పాంచజన్యం, క్రీస్తు శతకం, నా జీవిత గాథ. ఈ 3 కూడా మనకి ఎస్టి జ్ఞానానంద కవి గారి యొక్క రచనలు. నెక్స్ట్, ఎస్టి జ్ఞానానంద కవి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందిన సంవత్సరం ఏంటి? ఏ సంవత్సరంలో అతనికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందని అడుగుతున్నారండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ 1975, రెండోది 1976, మూడోది 1956, 1987. ఏ సంవత్సరంలో అతనికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, 1975లో ఎస్టి జ్ఞానానంద కవికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్, కింది పద్యపాదాలు సరైన క్రమంలో అమర్చాలి. తారుమారు చేసి ఇచ్చారు, మనం సరైన క్రమంలో అమర్చాలి. చూడండి, పురమగు శాంతి చంద్రికల భూమి ప్రపంచ చరిత్రలోనూ బండర శిరమెత్తర
విజయడంకను గొట్టుముర సహోదర పరమ తపోని వేసనము బంగారు పంటలకు నిన్నవాస మధురతర కీర్తిగొన్న భరతోత్వర నాజనయిత్ర యుంచుప అని ఉంది. ఇది మన సరైన క్రమంలో పెడితే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. ఫస్ట్ది ఈ అండి, రెండోది ఆ అండి, మూడోది ఈ అండి, నాలుగోది ఆ అండి. ఇది మనం సరైన అంటే మన పద్యాలు కూడా రావాలండి. నెక్స్ట్ మనకు చూడండి 9ది జాతి శిరస్సు నెత్తుకొని క్షమతాల వీధిని గౌరవాణ తర్వాత వచ్చే పద్యపాదాన్ని గుర్తించమన్నాడు. జాతి శిరస్సు నెత్తుకొని క్షమాతుల వీధిని గౌరవాణహు అని ఉంది. ఇందులో మనకు సరైనది ఏది అడుగుతున్నారు? మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. దాతన మొప్పగా దీరుగుణన్ గలుగున్ గడు కీర్తి భారత. ఈ దాని తర్వాత వచ్చే పద్యపాదం అండి. నెక్స్ట్ మనకి 10వ చూడండి. ప్రాథమిక విద్యార్థి దశలోనే జ్ఞానానంద కవి రాసిన శతకం ఏది? ప్రాథమిక విద్యార్థి దశలోనే జ్ఞానానంద కవి రాసిన శతకం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, సిరిసిరి మువ్వ, కర్మబంధం, దీనబంధు, జ్ఞానానంద శతకం. ఈ నాలుగింట్లో ఏంటి ప్రాథమిక విద్యార్థి దశలోని జ్ఞానానంద కవి రాసిన శతకం అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, దీనబంధు అండి. ఇతను ప్రాథమిక విద్యార్థి దశలోనే జ్ఞానానంద కవి రాసిన శతకం ఏదంటే దీనబంధు. తర్వాత అబ్బురమగు శాంతి చంద్రికల భూమి ప్రపంచ చరిత్రలోని ఈ వాక్యముల అలంకారం ఏది? అబ్బురమగు శాంతి చంద్రికల భూమి ప్రపంచ చరిత్రలోని ఈ వాక్యముల అలంకారం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి రూపక అలంకారం, రెండోది ఉపమాలంకారం, మూడోది దీపక అలంకారం, నాలుగోది ఉత్ప్రేక్ష అలంకారం. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, రూపక అలంకారం అండి. అబ్బురమగు శాంతి చంద్రికల భూమి ప్రపంచ చరిత్రలోన ఈ వాక్యం అనేది మనం రూపక అలంకారానికి చెందుతుంది. నెక్స్ట్ క్రింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి అన్నాడు. నీ కృష్ణమ్మ బ్రహ్మపుత్రయున్ కావేరియన్ ఈ గంగానది. ఇది మనం ఈ పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చమన్నాడండి. మనకి ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఆప్షన్ 3 అండి. ఫస్ట్ది చూడండి, ఈ గంగానది. నెక్స్ట్ బ్రహ్మపుత్రయున్, మూడోది నీ కృష్ణమ్మ, తర్వాత నాలుగోది కావేరి. ఈ గంగానది బ్రహ్మపుత్రయున్ నీ కృష్ణమ్మ కావేరియున్ అనేది మనకి ఒక వాక్యం అనేది కరెక్ట్గా అవుతుంది. తర్వాత కేతనం అనే పదానికి పర్యాయ పదాలు రాయండి. కేతనం అనే పదానికి మనం పర్యాయ పదాలు రాయమన్నారు. ఫస్ట్ చూడండి టెక్కం, రెండోది గ్రహం, మూడోది ధ్వజం, నాలుగోది ప్రమాణం. ఈ కేతనం అనే పదానికి పర్యాయ పదాలు ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, టెక్కం, తర్వాత ఏమో ధ్వజం అండి. టెక్కం, ధ్వజం అనేవి కేతనం అనే పదానికి పర్యాయ పదాలు. టెక్కం, ధ్వజం అనేవి కేతనం అనే పదానికి పర్యాయ పదాలు. తర్వాత వనముల్ ఏంటండి, వనముల్ అనే పదానికి గురువు లఘువులను గుర్తించండి. వనముల్ అనే పదానికి గురు లఘువులను గుర్తించమన్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ చూడండి, ఫస్ట్ది లఘువు, గురువు, లఘువు, తర్వాత గురువు, లఘువు, లఘువు, తర్వాత లఘువు, లఘువు, గురువు, తర్వాత గురువు, లఘువు, గురువు, గురువు. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకు ఆప్షన్ 3 అండి, లఘువు, 2 లఘువులు, 1 గురువు అండి. వనముల్ అనే పదానికి గురువులను గుర్తించండి అంటే 2 లఘువులు, 1 గురువు అనేది అవుతుంది వనముల్ అనే పదానికి. నెక్స్ట్ బ్రహ్మ అనే పదానికి పర్యాయ పదాలు రాయండి. బ్రహ్మ అనే పదానికి మనం ఇక్కడ పర్యాయ పదాలు రాయమన్నారు. ఫస్ట్ చూడండి విధాత, రెండోది దాత, మూడోది సృష్టికర్త, నాలుగోది చక్రపాణి. నాలుగింట్లో ఏంటి బ్రహ్మ అనే పదానికి పర్యాయ పదాలు అని అడుగుతున్నాం. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, విధాత, దాత, సృష్టికర్త. బ్రహ్మ అనే పదానికి పర్యాయ పదాలు విధాత, దాత, సృష్టికర్త. ఈ మూడు కూడా బ్రహ్మ అనే పదానికి పర్యాయ పదాలు. నెక్స్ట్ ధాన్యాగారాలకు డాష్ నఖండబైన నీ దారుని భాగ్యమి. ఈ ఖాళీలు సరిపే పద్యపాదాన్ని గుర్తించమన్నాడు. చూడండి ధాన్యాగారాలకు డాష్ నఖండబైన నీ దారుని భాగ్యం అని ఉందండి. ఫస్ట్ చూడండి పట్టు గొమ్ములు,
కల్పవల్లులు, కామధేనువులు, పంట భూములు. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. పట్టుగొమ్మలు, ధాన్యాగారాలకు పట్టుగొమ్ములు, నకండంబైన నీ దారుని భాగ్యం. నెక్స్ట్ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ శిరమెత్తగా రాదు మచ్చర కించు విసపు డ్యాష్ ఖాళీలో సరిపోయే పదాన్ని గుర్తించండి. శిరమెత్తగా రాదు మచ్చర కించు విషపు అని ఉందండి. దానికి మనం తర్వాత వచ్చే పదం ఏంటంటే నయవంచకాలి గుండాయిజమ్ము, లంచాల జలగ, మొలకెత్త పలుకుబడుల, కులమత హింసా పిశాచి. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక ఆప్షన్ 4 అండి. కులమత హింస పిశాచి అండి. శిరమెతగా రాదు మచ్చర కించ విసపు, కులమత హింస పిశాచి అనమాట. నెక్స్ట్ ముసలి సన్యాసి డ్యాష్ బోసినోరు. ఈ ఖాళీ సరిపోయే పదాన్ని గుర్తించండి. ముసలి సన్యాసి డ్యాష్ బోసినోరు అంది. బుద్ధుని, బాపూజీ, నెహ్రూ, విశ్వామిత్రుని. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. బాపూజీ. ఏంటండి? బాపూజీ. ముసలి సన్యాసి బాపూజీ బోసినోరు. నెక్స్ట్ జాతి శిరస్సు సమాసం. జాతి శిరస్సు అనే పదానికి మన సమాసం ఏంటని అడుగుతున్నారండి. జాతి శిరస్సు అనే పదానికి సమాసం అండి. ఫస్ట్ చూడండి, షష్ఠి తత్పురుష సమాసం. రెండోది పంచమి తత్పురుష సమాసం. మూడోది ద్వితీయ తత్పురుష సమాసం. 4 సప్తమి తత్పురుష సమాసం. నాలుగింట్లో ఏంటి జాతి శిరస్సు సమాసం అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. షష్ఠి తత్పురుష సమాసం అవుతుంది. షష్ఠి తత్పురుష సమాసం. జాతి శిరస్సు అనే సమాసం ఏంటండి? షష్ఠి తత్పురుష సమాసం. జాతి శిరస్సు అనే సమాసం షష్ఠి తత్పురుష సమాసం. నెక్స్ట్ 20ది లాస్ట్ బిట్ అండి. ఈ లెసన్కి సంబంధించి మనకి లాస్ట్ బిట్. బలిష్టమైన దేశ సౌభాగ్యాన్ని డ్యాష్ పట్టి పీడించకూడదని కవి భావన. బలిష్టమైన దేశ సౌభాగ్యాన్ని డ్యాష్ పట్టి పీడించకూడదని కవి భావన అన్నారు. ఫస్ట్ చూడండి, గుండాయిజమ్ము. రెండోది లంచాల జలగ. మూడోది పగల సెగలు. నెక్స్ట్ హింసా పిశాచి. ఈ నాలుగింట్లో ఏదని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. లంచాల జలగండి. బలిష్టమైన దేశ సౌభాగ్యాన్ని లంచాల జలగ పట్టి పీడించకూడదని కవి యొక్క భావన. దీని యొక్క ఇదండి ఈరోజు సంబంధించిన బిట్స్. మనం ఈరోజుకి మళ్ళీ మనం రేపు 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అనేది చెప్పుకుంటామండి. ఇంకా 2-3 వీడియోస్ ఉంటాయి, అయిపోతాయి. తర్వాత మనం వెంటనే తెలుగు మెథడాలజీ అనేది స్టార్ట్ చేసుకుంటామండి. అది కూడా మనం లెసన్ వైజ్ ఏ లెసన్కి ఎన్ని బిట్స్ వస్తాయి అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఒకసారి కొత్త వాళ్ళు అయితే ఒకసారి ఛానల్ చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి నేను డైలీ చెప్తున్నాను. ఒకసారి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డైలీ చెప్తున్నాను. ఒకసారి ప్లేలిస్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఖచ్చితంగా బిట్స్ అనేవి నచ్చుతాయండి. ఒక దగ్గర రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్స్ కదండి. మీకు లాస్ట్లో రివిజన్కి యూజ్ అవుతాయండి. ఓకే అండి, మళ్ళీ మనం రేపు మరొక వీడియోతో కలుసుకుందామండి. బాయ్.